Like, share and subscribe to Inspire Media. ఉత్సవాలు అయిపోయినా ఊరేగింపాగలేదన్నట్టు విడాకులైపోయినా సమంత నాగ చైతన్యను మాత్రం ప్రచారం కాంట్రవర్సీలు వదలడం లేదు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్లో కూడా వీళ్ల ప్రస్తావన వచ్చేసరికి ఇంత అవసరమా అని అభిమానులు విసుక్కునే పరిస్థితి వచ్చేస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? పూర్తి వివరాలు చూసే ముందు ఇన్స్పైర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్థుల కదలికల్ని పసిగట్టేందుకు మొదలుపెట్టిన ట్యాపింగ్ ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సొంత పెత్తనాలకు, దందాలకు కారణమయ్యింది అనేది ఆరోపణ. పైగా ఇప్పటి వరకు ట్యాపింగ్ అరెస్టు అయిన అధికారులలో 90% మంది వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే అయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు జనం భగ్గుమనే పరిస్థితికి వచ్చేసింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమం, దుర్మార్గం. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెచ్చి విచ్చలవిడిగా వాడకం. రేవంత్తో పాటు మరికొందరు సన్నిహితులపైన గురి. రాజకీయంగా మొదలైన ట్యాపింగ్ సెలబ్రిటీలను కూడా వదల్లేదు. అందుకే భార్యాభర్తల సంభాషణలు విన్నారు సిగ్గులేని యదవలు అని రేవంత్ అంటున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఇది ఇప్పటి వరకు నడుస్తున్న గొడవ. వ్యక్తిగత వివరాలు వినడం, బెదిరించడం, వ్యాపారుల నుంచి కోట్లకి కోట్లు వసూళ్లు చేయడం కేసీఆర్ పాలనలో ఏళ్ల తరబడి సాగిందని నిర్ధారణ అవుతోంది. ఆధారాలు బయటపడుతున్నాయి. దానికి తోడు కొందరి వ్యక్తిగత వివరాలు కూడా విన్నారని ప్రచారం జరిగితే మల్లన్న లాంటి వాళ్లు ఏకంగా సమంత, నాగ చైతన్య మాట్లాడుకున్నవి విన్నారని చెప్పేశాడు. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమా కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇలాంటివి చూసి జనం షాక్ అవుతున్నారు. రాజకీయం దుర్మార్గంగా తయారైందని తెలుసుగాని ఇలా దారుణంగా, నీచంగా వ్యక్తిగత సంభాషణలు వినే వరకు వెళ్ళిందా? ఎంత ఘోరం అని ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటి వరకు చాలా వివరాలే బయటకు వచ్చాయి. వాటి మీద విచారణ కూడా జరుగుతోంది. కానీ సమంత పేరు ప్రస్తావించడం దారుణం. మీడియాలో కొందరు భార్యాభర్తలు అని మాత్రమే రాసినా డిజిటల్ మీడియాలో మాత్రం పేర్లు ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది. ఇలాంటి విషయాల్లో విజ్ఞతతో వ్యవహరిస్తే బెటర్. నిజానికి రాజకీయం వ్యక్తిగత జీవితాలను కూడా దెబ్బతీసింది అని చెప్పడం ఉద్దేశం కావచ్చు, కానీ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే పనులు చేయరాదు అని రెగ్యులేషన్స్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని ట్యాపింగ్ వివాదం మరోసారి గుర్తు చేస్తోంది. మరి ఇప్పటికైనా వ్యక్తిగత విషయాలు, పేర్లు ప్రస్తావించే ముందు జాగ్రత్త వహిస్తారని కోరుకుందాం. ట్యాపింగ్ వివాదంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Inspire Media.